ఏంటో బ్రో ఈ నిద్ర లేకుండా ఒంటరి పోరాటం బ్రో అక్కడ ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ బ్రో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. కొంప తీసి చూసేసాడా? అయ్యయ్యో దొరికిపోతాడేమో. ఎవరో ఉంటే ఖచ్చితంగా నా చేతికి దొరుకుతాడు. దొరికిపోయావే. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా నానమ్మకి పట్టిస్తాను. ఆవిడే చూసుకుంటుంది మీ సంగతి. చెప్తా. నానమ్మా, ఆడదాన్ని కూడా చంపలేకపోయావు. ఛీ, నువ్వేం మగాడివిరా? నిన్ను నమ్మి నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టయింది. అదే నేనైతే నిమిషంలో చంపగలను. మా అమ్మని నేను చంపకూడదని నీకు చెప్తే మొత్తం ఫ్లాప్ చేసావు కదరా. ఇలాంటివి ఇంకా 10 ఉన్నాయి. ఆ వీడియోస్ నువ్వేం చేసుకుంటావు? నాకు ఇచ్చేవా ప్లీజ్? ఇలాంటివి 100 వీడియోస్ తీయాలా? యూట్యూబ్ లో గోసుంబే ఛానల్ అని ఓపెన్ చేసి నేరాల ఘోరాల ప్రోగ్రాం పెట్టి అమ్మను చంపిన హంతకి, బంధాల్ని బంధుత్వాన్ని పాత పెట్టిన పాతకి అని ఎడ్లేసి పెట్టి నీ నేర చరిత్ర మొత్తం బయట పెడతాను. ఆ తర్వాత వంటది స్వామి రంగ. ఎక్కడికి పోయింది ఇది? గసా మీ పాదదాసిని, చరణదాసిని. మీరు వేసిన 3 ముళ్ళ బంధానికి నిలువెత్తు రూపాన్ని. మీకు సేవలు చేసి నా పాపాన్ని కడిగేస్తాను. అందితే అమితాబ్ బచ్చన్, అందకపోతే జానీ లివర్. లే ఏ అమాయకతంగా నడుస్తున్నామా? ధనుష్, అయ్యో 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 అయ్యో, చెవులకి ఎంత వింపుగా వినసంపుగా ఉందో. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారైనా ఇలా పిలిచావా? ఇలా గోకావా? అబ్బా, చాలే. అయ్యో నీ నవరంగి నాటకాలకి పడిపోయి నా చేతుల్లో ఉన్న వీడియోస్ ని ఇచ్చేస్తాననుకుంటున్నావా? సమస్య లేదు. పోనీ హగ్గివనా? ముద్దివనా? అయ్యో హగ్గు కిసు. వీడియోస్ నువ్వు ముందే ఈ కండిషన్ పెట్టుంటే ఇచ్చేవాడిని కదా నేను. అయినా ఫ్రీగా వస్తున్నప్పుడు నేనెందుకు అందుకుంటాను? భూమి లోపలే ఉండాలి. నేను చూశాను. ఇంతలో ఏమైపోయింది? ఇంకా చూస్తున్నావేంటలుడు? నీ పోలీస్ జులుని చూపించు. మొక్కే వంగనది మానే వంగదు. ఇది ఆల్రెడీ మానైంది. పెళ్లికి ముందే కంట్రోల్లో పెట్టకపోతే పెళ్ళయ్యాక అదుపు తప్పే ప్రమాదం ఉంది. కొడితే వీధి చివరి వరకు వినబడాలి. అయ్యో ఆంటీ, మీ మాటే నాకు శాసనం. గసా అక్కడెక్కడ తిరగకో. మెల్లగా కుడతా. అదిగోనమ్మా. ఏమైనది? నేను చెప్తాను భూమి. కొండమ్మా, ఈ హారతి పళ్ళని తీసుకో. ఏం లేదు భూమి, నేను నిన్ను ఇలా లాగానంట. నువ్వు ఇలా వచ్చి నా నడుము పట్టుకున్నావంట. నేను నీ నడుముని ఇలా గిల్లానంట. ఇంకా నీ చెయ్యి లాగి
ముద్దు పెట్టుకున్నాను. చూసారా నానమ్మ మీ కళ్ళ ముందు ఎలా సరసాలాడుతున్నారో? ఏటి చెల్లి ఇది? నన్ను ప్రశాంతంగా పోజు కూడా చేసుకునేవా? నేనేరం చేసినానని నా మీద కక్ష కట్టినావు? ఆపవే నీ దొంగ నాటకాలు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావే నువ్వు. బాత్రూంలో విరాట్ సార్తో సరసాలాడి ఏమీ తెలియనట్టు తులసి కోట దగ్గర పూజ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అయినా నువ్వు బయటికెలా వచ్చావే? నందిక, అయ్యో నానమ్మ అది కాదు. ఇంకా పీకండి. అవును, విరాట్ బర్త్డే ఫంక్షన్లో నేను డల్గా ఉన్నానేంటి? నాకేమైంది? అమ్మా, గుత్తంకాయ కూర చాలా బాగున్నదన్నావు కదా, తిను తిను తినండి. నిన్నెంత టార్చర్ పెట్టాడు వీడు. ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు. అయ్యో అయ్యా బాయ్ అయ్యో అయ్యో విన్నారా చాలా కొట్టి నోరు మూసుకొని చెప్తుంది. ఏమైంది? ధనుసరి ఏమైనది? అమ్మమ్మ నన్ను చంపేయాలని కొట్టేసింది, అది కూడా ఐరన్ రాడ్. దాని నుంచి తప్పించుకోలేరు. ఆ వసుంధర ఉచ్చులో పడితే తప్పించుకోవడం చాలా కష్టం. పాపం ఆ అమ్మాయిని ఎందుకంటారు అత్తయ్య? వాడు చేస్తున్న పనులు భరించడమే గొప్ప. అంత గొప్ప ఏముంది తనలో? ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంది. ఆయన పోలీసు నుంచి తప్పించుకోవడానికి వసుంధర మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? వసుంధర మెళ్ళో తాళి కట్టాడు తెలుసా? వసుంధర మెళ్ళో అమ్మా, తమరు అయ్యగారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరక్. నిత్య నిత్య ఏమైందమ్మా? నిత్య గంగ నీకు ఎప్పటికీ కనిపించదు వదినా. జమీందార్ రాజేశ్వరి వాళ్ళ అమ్మ జగదీశ్వరి మన గంగ లాక్కుపోనాది వదినా. వాళ్ళని దాని మాటలు నమ్మకు గౌరీ. అది ఎవరినో చూసి మన గంగ అనుకుని నన్ను ముమ్మాటికి చూసింది గంగనే. లేదత్తమ్మా, ఆ జమీందారులు మన గంగ మీద కోపంతో ఉన్నారు. ఆ కోపం తీసుకోవటానికైనా తీసుకెళ్ళుండొచ్చు. మనం వెళ్ళి మన బిడ్డను మనం తెచ్చేసుకుందాం. మా ప్రియకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ. కూర్చోండి. పాప అంటే మీకు బాగా ఇష్టం అనుకుంటాను. చిన్నపిల్ల కదా డాక్టర్. పాపకి మీరేమవుతారు? నేను సారీ, మీరు పాప మదర్ కదా. ఈ డిశ్చార్జ్ పేపర్స్ మీద సైన్ చేయండి. సంతకమా? పాపను అడ్మిట్ చేసినప్పుడు మీరే కదా సైన్ చేసినట్టున్నారు. డాక్టర్, నేను పాపకి అదిగో స్వామీజీ మాటల్లోనే వచ్చారు. 9 సంవత్సరాల క్రితం పచ్చి బాలింతని కూడా చూడకుండా నీ బిడ్డ ఒక పుణ్యస్త్రీకి విషమిచ్చి చంపాడు.